పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో ఒక పాత్రికేయుడిపై జరిగిన దాడిని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఖండించారు. దాడి చేసింది జనసేన పార్టీ వారు అని చెప్పడం బాధాకరమని చెప్పారు. గత 5 సంవత్సరాలలో ఏనాడు మీడియాని చిన్నచూపు చూడలేదు. మీడియా అన్న పాత్రికేయులు అన్న మాకు చాలా గౌరవం. దీనిపై ప్రత్యేక అధికారుల్ని దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన నివేదిక ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. అభివృద్ధి పదంలో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే మా పార్టీపై బురద చల్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని, ఏమైనా సమస్య ఉంటే నేరుగా నాకు ఫోన్ చేయవచ్చని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే నిన్న సాయంత్రం కొయ్యలగూడెం మండలంలో ఏదైతే విలేకరుల మా అనుచరులు దాడి చేశారనేటువంటి న్యూస్ వచ్చిందో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం, అభిమానం. ఎప్పుడు కూడా గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని తోలనాడటం కానీ అలాగే వేరే విధంగా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి చేయదు కూడా. ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇలాగా మా మీద ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీటిని మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దీని మీద ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి డిఎస్పీ గారు నియమించి రాత్రి జరిగిన సంఘటనని తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీనికి ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది. నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి, ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు. ఎందుకంటే ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు. వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం. దీని మీద స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించాం. ఇమీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్ట్ వస్తే ఎవరైతే చేశారో వారి మీద, తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏలో కూటమిలో ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది.